అలా వాళ్ళు ప్రార్థించిన తర్వాత వాళ్ళకు కొన్ని తీర్థాలను అందించేది. ఆ తీర్థాల్లోనే అసలైన కథ నడిచింది. ఏంటి అనుకుంటున్నారా? సైనైడ్. ఆ సైనైడ్ అనే పాయిజన్ని ఆ తీర్థంలోనే మిక్స్ చేసి వాళ్ళకిచ్చేది. అలా ఆ సైనైడ్‌ని తీసుకున్న వాళ్ళు చనిపోయేవారు. దాంతో ఈవిడ వాళ్ళ దగ్గరున్న అన్ని విలువైన వస్తువులను తీసుకొని పారిపోయేది. ఈ సైనైడ్ మల్లిక ఒక్కొక్క హత్య తర్వాత తన రూపురేఖల్ని వీలైనంత వరకు మార్చుకునేసేది. ఈవిడ 2007లో 3 మంత్స్ వ్యవధిలోనే ఈవిడ 5 మెంబర్స్‌ని మర్డర్ చేశారు. ఆ మర్డర్ చేయడం కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే జరిగింది. ఈ సైనైడ్ మల్లికని కర్ణాటక పోలీసులు పట్టుకున్నప్పుడు ఆమె దగ్గర చాలా బంగారు ఆభరణాలు కనిపించాయి. అవి ఎవరివని ఆరా తీయగా అవి తన చివరి బాధితురాలు అని తెలిసాయి. కర్ణాటక రాష్ట్రంలోనే మొదటిసారిగా సైనైడ్ మల్లికకి మరణశిక్ష విధించారు. కానీ కొన్ని రోజులకే దాన్ని జీవిత ఖైదీగా మార్పిడి చేశారు. అసలు విషయానికొస్తే సైనైడ్ మల్లిక అనేది తన అసలు పేరు కాదు. ఇది కేవలం తన చివరి బాధితురాలికి చెప్పుకున్న పేరు. తన అసలు పేరు కేడి కెంపమ్మ. అసలు ఈ ఫోరెన్సిక్ సమాచారానికి ఈ కేస్ స్టడీకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ కేస్ స్టడీ కంప్లీట్గా ఫోరెన్సిక్ సైకాలజీ మీద బేస్ అయి ఉంటుంది. ఈ సైనైడ్ మల్లిక ఇన్ని హత్యలు చేయడానికి కారణం తన సైకలాజికల్ కండిషన్. అందులో ఒకటి అత్యాశ, ఇంకొకటి మితిమీరిన కోరికలు. ఇలాంటి మరెన్నో కేస్ స్టడీస్ని తెలుసుకోవాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.